రైట్ సార్, మీరు చెప్తున్నట్టుగా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కంటే అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మీదే షర్మిల ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్ అయినా కూడా చంద్రబాబు నాయుడు కోసమే, ఎన్డీఏ కోసమే షర్మిల రాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అంటే చాలా ఊహాగానాలు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా చాలా ట్రోల్ చేస్తోంది షర్మిలని. షర్మిల తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాబోతూ ఉన్నారు, ఇంకొక ఆప్షన్ లేదు అన్నట్టుగా. ఇప్పుడు ఆ షర్మిల ఏ పార్టీలో ఉండాలో ఆమెకు హక్కు ఉంది. ఆమె తెలుగుదేశంలో చేరితే ఆమెకు హక్కు ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పరోక్షంగా కలిసి ఉంటే తప్పలేదు, షర్మిల టీడీపీలో తప్పని ఎట్లా అంటాం? రాజకీయాల్లో ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళే కదా. సో షర్మిలకు జగన్తో ఘర్షణ ఉన్నమా నిజం, జగన్తో ఫైట్ ఉన్నమా నిజం, అది కళ్ళ ముందు కనబడుతోంది. సో ఆమెకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా రాష్ట్రంలో తాను ప్రత్యామ్నాయంగా ఎదగాలి అని ఆలోచన ఉంటే ఒక రకంగా ఉంటుంది. లేదు, తాను రాజకీయ భవిష్యత్తుతో సంబంధం లేదు, జగన్ సంగతి తేల్చాలి అనే వ్యక్తిగతంగా డైమెన్షన్ ముందుందనుకోండి, ఎవరితోనైనా కలిసి దెబ్బతీయాలని చూస్తారు కదా రాజకీయాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి బిడ్డపైన ట్రోలింగ్ చేస్తానంటే ఏంటి అర్థం? నిజంగా చెప్పాలి, మరి రాజశేఖర రెడ్డి కూతురే కదా, షర్మిలనే భయంకరంగా ట్రోలింగ్ చేస్తారు కదా, చేయకూడదు కదా. సో రాజశేఖర రెడ్డి బిడ్డ ఆత్మ క్షోభించదా నా కూతురు పైన మీరు ట్రోలింగ్ చేయడం ఏంటి అని? అందులో జగన్మోహన్ రెడ్డి మనుషులు షర్మిలను ట్రోలింగ్ చేస్తున్నారు కదా. చేయడంలో షర్మిల రేపు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఏముంది? సో అందువల్ల వెళ్తారని అంటలేరు, కానీ ఆమెకి వెళ్ళే హక్కు ఎప్పుడే ఉంటుంది. ఇక ఆమె జగన్ పైన విమర్శించినప్పుడల్లా చంద్రబాబు నాయుడు కోసమే అని ఎట్లా కంక్లూషన్కి వస్తాం? జగన్ పైన విమర్శించిన చంద్రబాబు నాయుడుతో కలవాలనే రూల్ ఏం లేదు, కలవకపోయినా విమర్శించవచ్చు. జగన్మోహన్ రెడ్డి విమర్శించిన ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు ఏజెంట్లే అని అనడానికి వీల్లేదు కదా. రాజకీయాల్లో ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్కు తెలుగుదేశానికి అయితే అవగాహన లేదు, తెలుగుదేశం బీజేపీతో ఉంది. సో అందువల్ల అలాంటప్పుడు ఎన్డీఏతో ఆమెకు అవగాహన ఉండదని స్కోప్ లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేయడం అంటే అది చంద్రబాబు నాయుడుకు సహకరించడమే అనే కంక్లూజన్కి ఎలా రాగలం? ఎవరు రాజకీయాలు వాళ్ళే కదా. అఫ్కోర్స్ ఆమె చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయకుండా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా ఓన్లీ ప్రతిపక్షాలను జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ పెరుగుదలకు, ఆమె పెరుగుదలకు ఉపయోగపడదు, అది వాస్తవం. కానీ ఆమె రాజకీయ వ్యూహం ఆమెకు ఉండవచ్చు. బహుశా నుంచి వైసీపీ వారు బయటికి రావాలనుకున్నప్పుడు టీడీపీలో చేరిన వారు నాతో పాటు వస్తారు, నేను కూడా రాజశేఖర రెడ్డి బిడ్డనే కదా అనే అంచనా ఆమెకు ఏమైనా ఉండవచ్చు. ఆ అంచనా వల్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తన వైపు తిప్పుకోవడానికి జగన్కు వాళ్ళకు మధ్య ఒక అగాధాన్ని సృష్టించాలి అంటూ జగన్ని టార్గెట్ చేయొచ్చు. అందువల్ల జగన్ను టార్గెట్ చేసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. జగన్ను దెబ్బతీయడం ఆ లక్ష్యం, ఆ లక్ష్యానికి ఆమె కట్టుబడింది. బహిరంగంగా పిలిపే ఇచ్చింది కదా జగన్ ఓడించాలి అని. సో బహిరంగంగా తన అన్నను ఓడించమని పిలిపించాక ఇంకేముంటుంది? ఎవరితో అన్నను ఓడించగలిగే ఏ రాజకీయ శక్తులతోనైనా ఎప్పుడైనా కలవడానికి అవకాశం ఉంటుంది. కలుస్తారని నేను ఊహాగానాలు చేయడం లేదు, కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఆమె టీడీపీ కోసం పనిచేస్తుందన్న విమర్శ కరెక్ట్ కాదు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్ఆర్టీపీని పెట్టారు, ఒక విఫలయత్నం అయింది. ఆ తర్వాత ఏపీసీసీ చీఫ్గా ఎన్నికయ్యారు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత. తెలిసిందే కదా సార్, మళ్ళీ మీరు రిపీట్ చేయడం. పాయింట్ ఏంటంటే సార్, అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఒక సీట్ కూడా గెలిపించుకోలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో. కానీ తాను అనుకున్నది మాత్రం సాధించగలిగారు, జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించేయడం అనేది. సో షర్మిల ముందు ఉన్న రాజకీయంగా షర్మిల ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల దించేసిందని ఎలా కంక్లూజన్ రాలేము అంటే షర్మిల వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి